मेरे घर में कौन है तुम्हारा यदि राजा फिर वो दिन आया राजा फिर वो दिन आया ఆప్షన్. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకారవాణి పాట విన్నారా? ఫైనల్గా ఆ రోజు వచ్చింది. ఏ రోజు వచ్చింది? మనం ఎవరిన పిలుస్తూ ఉంటాము, దేనికోసం పిలుస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చినారు, ఆ పని జరుగుతూ ఉంది. ఓం శాంతి. बाबा చెప్తారు, मीठे बच्चे, ये संगम युग है, चढ़ती कला का युग. इसमें सभी का भला होता है, इसलिए कहा जाता है चढ़ती कला तेरे भाने सर्व का भला. అంటే ఇది సంగం యుగం, పైగా ఎక్కే కళ. ఈ యుగమే ఇంప్రూవ్ అయ్యేదానికి, డెవలప్ అయ్యే, మనిషి నుంచి దేవత అయ్యే యుగం. దీంట్లో మనం ఏమంతా చేస్తామో మంచిదే చేస్తాం. మన మంచిది ఆధారంలో మొత్తం విశ్వాని కోసరం కూడా మంచిది అయిపోతుంది. తేరే భాని సర్వకా బల. మనం ఎప్పుడు చడ్తీ కళాల పోతూ ఉంటాము, అప్పుడు మన ఆధారంలో మొత్తం విశ్వం కూడా చడ్తీ కళాలో వచ్చేస్తుంది. ప్రశ్న, बाबा सभी ब्राह्मण बच्चों को बहुत बहुत बधाइयाँ देते हैं, क्यों? ఈరోజు బాబా సర్వ బ్రాహ్మణ్ బిడ్డలకు శుభాకాంక్ష ఇస్తారు. దేనికి ఇస్తారు? क्योंकि बाबा कहते हैं तुम मेरे बच्चे मनुष्य से देवता बनते हो. तुम अभी रावण की जंजीर से छूटते हो. तुम स्वर्ग की राजाई पाते हो, पास विथ ऑनर बनते हो. मैं नहीं बनता हूँ, इसलिए बाबा तुम्हें बहुत बहुत बधाइयाँ देते हैं. तुम आत्माएं पतंगे हो, पतंग. तुम्हारी डोर मेरे हाथ में है. मैं तुम्हें स्वर्ग का मालिक बनाता हूँ. అంటే శివబాబా చెప్తారు, ఎందుకోసం శుభాకాంక్ష ఇస్తారు మనకు. బాబా చెప్తారు, ఎందుకంటే మీరు నా బిడ్డలు, ఇప్పుడు నా బిడ్డలు అయినారు. ఏమయ్యేదానికి కోసం? మనిషి నుంచి దేవత అయ్యేదానికి. సో ఎవరందరూ బాబా బిడ్డలు అయిపోతారు, ఇది గ్యారంటీ. మనిషి నుంచి దేవత అయిపోతారు. అందుకే బాబా శుభాకాంక్ష ఇస్తారు. అంటే రావణ్ సంఖ్యల నుంచి మనం ఫ్రీ అయిపోతాం, స్వర్గాన్ని రాజ్యాన్ని తీసుకుంటాం. సో ఎవరైనా రాజ్యం తీసుకుంటే వాళ్ళకు కంగ్రాట్స్ చెప్తారా లేదా? శుభాకాంక్ష చెప్తారు. మరి పాస్ విత్ ఆనర్ అయ్యే వాళ్ళకి కూడా చెప్తారు. ఎవరందరూ పాస్ అవుతారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్ష చెప్తారు. రాజ్యాన్ని పొజిషన్ దొరికే దానివల్ల వాళ్ళకు కూడా శుభాకాంక్ష చెప్తారు. అందుకే బాబా చెప్తారు, మీకు చాలా 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 ఎక్కువగా శుభాకాంక్షలు ఇస్తాను. నేను ఏమి స్వర్గాన్ని రాజ్యం తీసుకోను, మీరు తీసుకుంటున్నారు కదా, అందువల్ల మీకు శుభాకాంక్ష. మనందరం ఆత్మలు గాలి పట్టంలాగా చూసినారు కదా మీరు, ఎట్లా అది ఎగురుతూ ఉంటుంది. అయితే అది అంత పైన పైన ఎగిరేదానికి ఆధారం ఏమి? దాని తాడు. ఆ తాడు ఎవరి చేత ఉంది? మన పట్టం అంటే ఈ పట్టానికి కట్టి వేసిన తాడు శివబాబా చేత ఉంది. బాబా పైన పైన ఎగిరిస్తూ ఉంటారు. ఎంత పైన పోతుంది? మనం ఎంత పైన పోదాం? పట్టం, గాని పట్టం. లౌకికలో పట్టం ఎగిరివేసి చూసినారు కదా, అవి కొంచెం దూరం పోతుంది, చాలా దూరం ఏం పోదు. కొందరికి ఎంత దూరం పోతుందంటే కొన్ని కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోతుంది, కొన్ని మైల్స్ దూరం వెళ్ళిపోతుంది. అయితే మనం ఎంత దూరం పోయే పట్టం? పరంధాం వరకు.
అంత దూరం ఇక్కడి నుంచి ఎంత దూరం బాబా ఇట్లా ఎగురుస్తూ ఉంటారు మన గాలిపటాన్ని. మరి మనం స్వర్గానికి కూడా మాలిక్ అవుతాం. అందువల్ల బాబా మనకు చాలా పెద్ద శుభాకాంక్ష ఇస్తారు. పాట ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. ఆ రోజు ఫైనల్గా వచ్చేసింది. మన దేనికోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఆ రోజు స్వయం భగవాన్ అవతరణ అయినారు. ఓం శాంతి. ये अमर कथा कौन सुना रहे? अमर कथा कहो या सत्यनारायण की कथा कहो या तीजरी की कथा कहो, तीनों मुख्य है. अभी तुम किसके सामने बैठे हो और कौन तुमको सुना रहे हैं? सत्संग तो इससे भी बहुत किए हुए, इसने भी बहुत किया हो. वहाँ तो सब मनुष्य देखने में आते हैं. फलाना कहेंगे फलाना सन्यासी कथा सुनाते हैं, शिवानंद सुनाता है, इनका और कोई है. तो भारत में ढेर के ढेर सत्संग है. गली गली में सत्संग है. माताएं भी माताएं भी पुस्तक उठाए बैठ करके सत्संग करती है. तो वहाँ मनुष्य को देखना पड़ता है. यहाँ ये वंडरफुल बात है. तुम्हारी बुद्धि में कौन है? పరమాత్మ. అంటే శివబాబా చెప్తారు, ఇక్కడ స్వయం భగవాన్ అవతరణ అయ్యి మనకు 3 కథలు వినిపిస్తారు. ఒకటి అమర్ కథ. అమర్ కథ అంటే ఆత్మ అమర్ లోకానికి పోయేదానికోసం ఇది రాజయోగా నేర్పిస్తారంటే అది కథ. ఇంకొకటి సత్యమైన నారాయణ అయ్యేదానికోసం ఏమేమి మనం చెయ్యాలి. సో ఈ సత్యనారాయణ కథను వినిపిస్తారు. మరి దీని రెండింటికి ఆధారం 3వ నేత్రం భగవాన్ ఇస్తారు. సో 3వ నేత్రం ఇచ్చే కథ కూడా ఆ 3 చేరి ఒకటే వాస్తవంగా శివబాబా కూర్చొని మనకు నేర్పిస్తారు. 3 కథలు చాలా ముఖ్యం ఈ ప్రపంచంలో కూడా. ఈ 3 బాబా మనకు వినిపిస్తారు. మళ్ళీ ఎవరు ముందు మనం కూర్చున్నాం, ఎవరు మనకు ఈ కథ వినిపిస్తారు? స్వయం భగవాన్ తండ్రి కూర్చొని మనకు ఈ 3 కథలు వినిపిస్తారు. వీళ్ళు బ్రహ్మబాబా లౌకికంలో ఉండేటప్పుడు చాలా సత్సంగాలు చేసినారు. అక్కడంతా మనుషులకు చెప్తారు, మనుషులే కనిపిస్తూ ఉంటారు. చెప్తారు ఫలానా మహాత్మా సన్యాసి వచ్చి కథ వినిపిస్తారు అట్లా అని. శివానంద్, నిత్యానంద్, ఏదో ఆనంద్ వాళ్ళందరూ వచ్చి కథ వినిపిస్తూ ఉంటారు. చాలా సత్సంగం ఉంది మన భారతదేశంలో. వీధిలో సత్సంగం ఉంది. ఇప్పుడంతా మాటలు కూడా ఏదో ఒక బుక్ పెట్టుకొని తెచ్చిపెట్టుకొని కూర్చొని చెప్పేది స్టార్ట్ చేసినారు. వాళ్ళది ఒక సత్సంగం స్టార్ట్ అయిపోయింది. అయితే ఎక్కడ పోయినా సరే అక్కడంతా మనుషులే కనిపించేది. ఇక్కడ ఏం వండర్ఫుల్ మాట అంటే మనకి ఎవరు కథ వినిపించే వాళ్ళు కనిపించరు. కనిపిస్తారా? శివబాబా నిరాకార జ్యోతి. అయితే ఈ బ్రహ్మ శరీరం ఆధారంలో వినిపిస్తారు. మన బుద్ధి ఇప్పుడు ఎవరి దగ్గర పోతుంది? కథ వినేటప్పుడు శివబాబా చెప్తున్నారు అట్లా అని మనసు శివబాబా దగ్గర పోతుందా లేదా? तो तुम कहेंगे कि अभी बाबा सामने आया हुआ है, निराकार बाबा हमको पढ़ा रहे हैं. मनुष्य कहेंगे वो ईश्वर तो नाम रूप से न्यारा है. बाप समझाते हैं कि नाम रूप से न्यारी कोई चीज़ होती नहीं. तुम बच्चे जानते हो यहाँ कोई भी साकार मनुष्य नहीं पढ़ाते हैं. और कहाँ भी जाओ सारी वर्ल्ड में सारी वहाँ कौन पढ़ाते हैं? वर्ल्ड में साकार मनुष्य. यहाँ तो सुप्रीम बाप पढ़ाते हैं. सारी वर्ल्ड में साकार ही पढ़ाते हैं. यहाँ सुप्रीम बाप पढ़ाते हैं जिसको निराकार गॉड फादर कहा जाता है. वो निराकार साकार में बैठ करके पढ़ाते हैं. ये बिल्कुल ही नई बात है. అంటే లౌకిక సత్సంగంలో వాళ్ళు మనుషులు కనిపిస్తారు. అయితే ఇక్కడ వండర్ఫుల్ ఏమంటే నిరాకార్ భగవాన్ కూర్చొని మనకు చదివిస్తూ ఉన్నారు.
మనుషులు ఏం చెప్తారంటే ఈశ్వర్ ఏమో పేరు రూపం నుంచి వేరేగా పేరు లేదు రూపం లేదు అని చెప్తారు. శివబాబా చెప్తారు పేరు లేకంటే రూపం లేకంటే ఏమీ లేదు, నాకు కూడా ఒక పేరు ఉంది రూపం ఉంది అని చెప్తారు భగవాన్. మనుషులు చూడండి భగవాన్ గురించి తెలీదు, ఏమంటే అది మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది అంతా మాట్లాడతారు. బాబా చెప్తారు అట్లా ఏం, నాకు పేరు ఉంది రూపం ఉంది, నేను ఒక సాధారణ మనిషి శరీరంలో వచ్చి చదివిస్తూ ఉన్నాను. ఇట్లా నిరాకార చదువు నేర్పించేది ఎక్కడా లేదు. మొత్తం ప్రపంచంలో పోయి చూడండి, అక్కడంతా సాకార్లో ఉండేవాళ్ళే చదివిస్తారు. ఇక్కడ మాత్రం నిరాకార్ భగవాన్ వాళ్ళని గాడ్ ఫాదర్ని చెప్తాం. ఆ నిరాకార్ ఈ సాకార శరీరంలో కూర్చొని చదివిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని విషయాలు కొత్తగా ఉంది, కొత్త మాటలే ఇక్కడ. ఇట్లా ఎక్కడైనా విన్నారా మీరు? జన్మ బై జన్మ తుమ్ సుनते आए हो तो ये तो फलाना पंडित है, गुरु है, ढेर के ढेर नाम है. भारत तो बहुत बड़ा है, जो भी कुछ सिखाते हैं समझाते हैं वो सब मनुष्य ही. ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా అక్కడ ఫలానా పండిత్ ఫలానా గురు ఫలానా ఎవరో నేర్పిస్తారు. ఎంత పేరు ఉంది అందరికీ. అయితే భారత్ ఎంత పెద్ద, ఎన్ని గురువులు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడంతా మనుషులు నేర్పించేది. మనుషులే శిష్యను అవుతారు, మనుషులే గురువును అవుతారు. అనేక ప్రకారమైన మనుషులు ఉన్నారు. చెప్తారు ఫలానా వచ్చి వినిపించినారు అట్లా. వాళ్ళు శరీరాన్ని పేరు తీసుకొని చెప్తారు, శరీరాన్ని పైనే పేరు ఉంటుంది. సో భక్తి మార్గంలో నిరాకారనేమో పిలుస్తారు, నిరాకార్ భగవాన్ని పిలుస్తారు. హే భగవాన్ పతిత్ పావన్ రండి అట్లా అని. ఈ మనుషులందరిని చూస్తారు, గురు ఫలానా వచ్చినారు. అయితే పతిత్ పావన్ రండి అని చెప్పేటప్పుడు మాత్రం మనసు నిరాకార్ భగవాన్ దగ్గర పోతుంది. వాళ్ళే వచ్చి బిడ్డలకు నేర్పిస్తారు. ఇప్పుడు మనకు చాలా బాగా అర్థమైపోయింది. కల్ప అంటే ప్రతి కల్పం పతిత్ నుంచి పావన్ చేసానికి భగవాన్ గ్యారంటీ వస్తారు. నిరాకార్ ఒకరే తండ్రి నిరాకార్, వాళ్ళే పతిత్గా అయిపోయిన వాళ్ళని పావన్ చేసానికి అవతరణ అవుతారు. तुम यहाँ जो बैठे हो तुम्हारे में भी कोई कच्चे कोई पक्के, क्योंकि आधा कल्प तुम देहाभिमान में थे. ఇక్కడ బాబా బిడ్డలు కూర్చున్నారు, ఎంతమంది వచ్చినారు. అయితే కొందరు కచ్చాగా ఉన్నారు, కొందరు పక్కాగా ఉన్నారు. దేహాభిమానం జన్మాంతరాన్ని దేహాభిమానం కదా. సో ఆత్మాభిమాని ఒక్క జన్మలో కావాలంటే అంత ఈజీగా అయ్యేదానికి లేదు. ఎన్నిసారి దేహాభిమానంలో వచ్చేస్తారు. అభి देही अभिमानी इस जन्म में बनना है. तुम्हारी देह में रहने वाली जो आत्मा है उनको परमात्मा बैठ समझाते हैं. आत्मा ही संस्कार ले जाती है. आत्मा कहती है ऑर्गन्स द्वारा कि मैं फलाना हूँ, मैं फलाना. అంటే దేహ అభిమానం మనకి ఎంత ఉంటుంది. ఇప్పుడు ఆత్మాభిమాని కావాలి, ఎందుకంటే ఆత్మకి పరమాత్మ కూర్చొని నేర్పిస్తారు. ఆత్మని సంస్కారం తీసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఆత్మనే ఈ ఆర్గన్స్ ద్వారా చెప్తుంది నేను ఫలానా అట్లా అని. ఆత్మని చెప్తుంది. ఆత్మ అభిమాని మనుషులు లేనేలేదు, అందరూ మనుషులు దేహాభిమానిలా ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు చెప్తున్నారు ఆత్మాభిమాని కావాలి అట్లా అని. ఇదే భారతదేశంలోనే సూర్యవంశీ చంద్రవంశీలు ఉంటారు. వాళ్ళే ఇప్పుడు పునర్జన్మం తీసుకొని బ్రాహ్మణ్ అయినారు. ఎందుకోసం బ్రాహ్మణ్ అయినా మనం మళ్ళీ దేవత అయ్యేదానికోసం. సో మనిషి దేహ అభిమానిలా ఉండే అలవాటు అయిపోయింది. అయితే ఆత్మ అభిమానిగా ఉండేది మర్చిపోయినారు. బాబా వచ్చి మనకు చెప్తారు గడి దేహి అభిమాని కండి అట్లా అని. మనం మర్చిపోతూ ఉంటాం. అప్పుడంతా బాబా వచ్చి చెప్తారు ఆత్మాభిమాని అయిపోయి కూర్చో అట్లా అని. ఆత్మనే కదా వెరైటీ శరీరం తీసుకుంది పార్ట్ చేస్తానికి. ఎన్ని శరీరం మనం తీసుకొని పార్ట్ చేస్తాం.
ఈ ఆర్గన్స్ ద్వారానే పార్ట్ చేసేది. ఆర్గన్స్ అంటే ఈ ఇంద్రియాలు ఇక యంత్రం. ఈ యంత్రం ద్వారా, ఇంద్రియాల ద్వారా మనం పార్ట్ చేస్తాం. ఇప్పుడు తండ్రి మనకు ఏం చెప్తున్నారంటే మన్మనాభవ అని చెప్తున్నారు. బాకీ ఈ గీత అంతా ఏం చదివినారు, దాని నుంచి ఏమి మనకు రాజ్యం దొరకలేదు. భక్తి మార్గంలో మనం ఎంత గీత చదివినా ఏమైనా రాజ్యం దొరికిందా? దాని నుంచి దొరకలేదు. ఇప్పుడు మరి బాబా వచ్చి మనల్ని త్రికాలదర్శిగా చేస్తారు. త్రికాలదర్శి ఎవరైనారు వాళ్ళే రాజ్యం తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు. రాత్రి పగలంత తేడా ఉంది. భక్తి మార్గంలో గీత చదివిన దానికి, ఇప్పుడు భగవాన్ జ్ఞానం వినేదానికి ఈ రాజయోగం ప్రాక్టికల్ రాజయోగం బాబా వచ్చి నేర్పిస్తారు. దీని నుంచే స్వర్గాని రాజ్యం మనకు ప్రాప్తి అవుతుంది. కృష్ణ సతయుగాని రాజ్ కుమార్ సూర్యవంశీ దేవతా వాళ్ళు ఏమి మనకు జ్ఞానం ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినారా ఏమి కృష్ణ మనకు జ్ఞానం ఇచ్చేదానికి? అంటే డైరెక్ట్గా భగవాన్ వచ్చి చెప్తారు మనకు. మన డైరెక్ట్ భగవాన్ ద్వారా వింటున్నాం. అప్పుడే రాజ్యం ప్రాప్తి అయ్యేది. ఎవరి ద్వారానో వింటే మనకేమి రాజ్యం ప్రాప్తి లేదు. ఇప్పుడు డైరెక్ట్ భగవాన్ వాచ ఈ సంగం యుగాన్ని. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోప్తం అయిపోతుంది. ఈ జ్ఞానం నుంచి మనకు సద్గతి వచ్చేస్తుంది. సద్గతి వచ్చేసిందంటే ఈ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. సత్యుగంలో దుర్గతి లేనే లేదు. ఒక్కరికి కూడా దుర్గతి లేదు. ఆ మొత్తం సత్యుగమే సత్యమైన యుగం సద్గతిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కలియుగం దీంట్లోనే దుర్గతి. భారత్ మొదట్లో సూర్యవంశీగా ఉండేటప్పుడు అక్కడ 8 జన్మాలే తీసుకునేది సూర్యవంశాన్ని. తర్వాత చంద్రవంశీ అయిపోయిన తర్వాత 12 జన్మాలు ఉంటుంది. ఈ ఒక్క జన్మ మనది బ్రాహ్మణ్ జన్మం. సూర్యవంశీ చంద్రవంశీ కంటే శ్రేష్టమైన జన్మం బ్రాహ్మణ జన్మం. ఇప్పుడు మనం ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి అయిన ఈ జన్మాలు. ఇది సర్వోత్తమ ధర్మం, బ్రాహ్మణ ధర్మం. మరి దేవతా ధర్మం కూడా ఇంత సర్వోత్తమం లేదు. అన్నిటికంటే అంటే ఉత్తమ ధర్మం బ్రాహ్మణ ధర్మం. దీని తర్వాతనే దేవతా ధర్మం. సో బ్రాహ్మణ్ అందరికంటే శ్రేష్టం. అంటే దేవత అనేది ప్రాలబ్ధం, బ్రాహ్మణ్ అనేది ధర్మంలో పురుషార్థం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడంతా చాలామంది సోషల్ వర్కర్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో. మనం ఏం వర్కర్స్? మన ఆత్మిక సోషల్ వర్కర్స్. ఆత్మిక సర్వీస్ చేస్తాం. వాళ్ళందరూ శారీరకంగా సేవ చేస్తారు. సోషల్ వర్కర్స్ ఎవరికి ఏం లేదో అది ఇస్తారు. మన ఆత్మ కోసం ఆత్మలో ఏం లేదో అది ఇస్తాం. ఆత్మకు కావాల్సింది ఏమి? శరీరానికి కావాల్సింది బట్టలు, బుక్స్, అది ఇది అంటాం. రోడ్ చేసేది, ఇల్లు కట్టించేది, బట్టలు ఇచ్చేది, ఇదంతా శరీరానికి కావాలి. ఆత్మకు ఏం కావాలి? అది మనుషులు చేసానికి లేదు. ఆత్మకు శాంతి కావాలి, ఆనందం కావాలి, పవిత్రత ఉండాలి, శక్తి ఉండాలి. అదని మనం చేస్తాం. సో మన ఆత్మిక సోషల్ సర్వీస్, ఆత్మకు సేవ చేస్తాం. మొదట్లో అంతా సోషల్ వర్కర్స్ ఉండలేదు. అంటే ఇప్పుడు ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రపంచం అంటే స్వతంత్రం వచ్చిందో మన దేశానికి అప్పటి నుంచే సోషల్ వర్కర్స్ స్టార్ట్ అయిన. దానికి ముందు ఎవరు ఉన్నారు సోషల్ వర్కర్స్? రాజారాణి రాజ్యం చేస్తూ ఉంటుంది. రాజారాణి రాజ్యం చేసేటప్పుడు సోషల్ వర్కర్స్ ఎవరు ఉండలేదు. సత్యుగంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఏం సోషల్ వర్కర్సే ఉండలేదు. సో మనమే ఆత్మలు పూజ్యంగా ఉండి పూజారి అయిపోయాం. లక్ష్మీనారాయణ ద్వారా ఏమైంది? లక్ష్మీనారాయణ ద్వాపర యుగంలో వచ్చి అదే ఆత్మలు లక్ష్మీనారాయణ వాళ్ళు ద్వాపర యుగంలో వామార్గులో వెళ్ళిపోయినారు. మందిర్ పైన చూపించినారు చిత్రాలు ఇట్లా అసహ్యంగా. మొదట్లో శివాలయం ఉండింది. మొదట్లో
మన పూజ స్టార్ట్ చేస్తాం ద్వాపర యుగంలో. ఆ సమయంలో శివాలయం మాత్రమే ఉండేది. ఎందుకంటే శివ బాబాని అందరూ పూజ చేస్తూ ఉంటుంది. వాళ్ళే సద్గతి దాత. సద్గతి దాత అయిన దానివల్ల అందరూ ప్రతి ఒక్కరూ మొదట్లో ఒకరే శివ బాబాని తలంపు చేస్తూ ఉంటుంది, పూజ చేస్తూ ఉంటుంది. తో శివ బాబా సర్వ ఆత్మలకు సద్గతి ఇచ్చినారు, నిర్వికారిగా చేసినారు అందరినీ. మళ్ళీ అదే దేవతలు సత్యుగంలో పూజ్యంగా ఉండిన వాళ్ళే తర్వాత పూజ చేసే స్టార్ట్ చేస్తారు ద్వాపర యుగంలో. బాబా మనకు వచ్చి చెప్పినారు, ఈ చక్రం ఎట్లా తిరుగుతుంది, మీ బుద్ధిలో సదా ఈ చక్రం ఉండాలి. ఇప్పుడు బ్రాహ్మణ అయినం, తర్వాత సూర్యవంశీ, చంద్రవంశీ, మరి ద్వాపర యుగంలో పూజారి, ఇదని చక్రాన్ని తిరుగుతూనే ఉంటుంది. మెట్లు కింద దిగాల్సిందే మనం. ఒకేసారి కిందగా వచ్చేసాం మెట్లు దిగి. ఇప్పుడు చడ్తీ కళ మనది చెప్తారు. చడ్తీ కళ తేరే బాని సర్వకా భల అట్లా అని. నీకు చడ్తీ కళ అంటే అందరికీ మంచిది అయిపోతుంది. సో మొత్తం ప్రపంచంలో ఉండే మనుషులు మాత్రం అందరిది చడ్తీ కళ ఇప్పుడు అవుతుంది. అందుకే శివ బాబా వచ్చినారు. బాబా వచ్చి చడ్తీ కళ చేస్తారు. పతిత్ పావన్ తండ్రి అందరినీ పావన్ చేసేస్తారు. మరి ఎప్పుడు సత్యుగం ఉండిందో అప్పుడు అందరూ శ్రేష్టంగా ఉంటే, బాకీ మిగతా ఆత్మలు అందరూ ముక్తిధామంలో ఉన్నారు. తండ్రి కూర్చుంచి ఇప్పుడు మనకు నేర్పిస్తారు. మీటే మీటే బచ్చం మేరా జన్మ భారత్ మే హీ హోతా హై అని చెప్తారు శివబాబా. నా జన్మం భారత్లోనే ఉంటుంది. శివబాబా ఇప్పుడు వచ్చినారు. గాయనం కూడా ఉంది, భగవాన్ భారత్లో వచ్చేది. మళ్ళీ ఇప్పుడు వచ్చినారు. వచ్చి ఏం చేస్తున్నారు? స్వరాజ్య, రాజ్యస్వ, అశ్వమేధ, అవినాశి, రుద్ర, గీతా జ్ఞాన్ యజ్ఞని స్థాపన చేస్తున్నారు. స్వరాజ్యాని కోసం, అటు మీద స్వరాజ్యాని కోసమే ఈ యజ్ఞన రచన చేస్తున్నారు. దీంట్లో మరి అనేక ప్రకారంగా విఘ్న పడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎంత విఘ్న పడదా ఉంది. మాతల పైన ఎంత అత్యాచారం జరుగుతుంది, చాలా హింస జరుగుతుంది మాతల పైన. మాతల్ని ఎట్లా అవమానం చేస్తున్నారు మనుషులు, చాలా అవమానం చేస్తున్నారు, వికారంగా ట్రీట్మెంట్ వేస్తున్నారు. అదే అత్యాచారంని అర్థం, వికారాన్ని ట్రీటింగ్. ఇప్పుడు బాబా చెప్తారు, నేను మిమ్మల్ని దాని నుంచి రక్షణ చేస్తాను. మన అందరూ అడుగుతూ ఉంటుంది, మమ్మల్ని విడిపించండి ఈ వికారాన్ని, దుశాసనం నుంచి ఎట్లా అని. ఎవరు విడిపిస్తారు? మనుషులు ఎవరు లేదు, ఇంకా నువ్వు రాక్షసులు వాళ్ళు. భగవాన్ వచ్చి రక్ష చేస్తారు, మనని చూపిస్తారు కదా. ద్రౌపదిని రక్ష చేసింది ఎవరు? 21 చీరలు వేస్తారు భగవాన్. అంటే 21 జన్మాని కోసం పరమాత్మ మనకు ఆస్తి ఇస్తారు, ఈ వికారాల నుంచి రక్షణ చేస్తారు. అయితే ఇప్పుడు మనం దానికోసం తలంపుని యాత్రలా ఉండాలి, అప్పుడే పవిత్రం అవుతాం. మళ్ళా వికారంలో పోయినారంటే అంతే, అవుట్, ఫెయిల్ అయిపోతారు. ఒకేసారి ఇంకా ఎక్కువ కింద పడిపోతారు. బాబా దగ్గర వచ్చిన తర్వాత వికారంలో మాత్రం పోకూడదు. అందుకే తండ్రి చెప్తారు, ఇక్కడ పవిత్రత చాలా చాలా ముఖ్యం, అవశ్యం. ఎవరు కల్పం ముందు అయినారు వాళ్ళే ఇప్పుడు కూడా పవిత్రత కోసం ప్రతిజ్ఞ చేస్తారు, పవిత్రంగా ఉంటారు. కల్పం ముందు ఉండిన వాళ్ళే ఉంటారు, వేరే ధర్మం వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్య మాట ఇక్కడ శివబాబా తలంపు చేస్తూ ఉండేది. తలంపు ద్వారానే పవిత్రం అవుతాం. పవిత్రంగానే ఉండాలి, తలంపుని చేస్తూ ఉండాలి. స్వదర్శన చక్రాన్ని కూడా మనసులో తిప్పుతూ ఉండాలి, బుద్ధిలో. అప్పుడే శ్రేష్ఠ పదవి దొరుకుతుంది. సో విష్ణువు 2 రూపం చూపిస్తారా లేదా అంటే, విష్ణు అంటే 4 భుజాలు. ఆ 4 భుజాల్లో శంఖం ఉంది, చక్రం ఉంది, గద, కమల పుష్పం.
అంటే రెండు భుజాలు లక్ష్మి, రెండు భుజాలు నారాయణ. లక్ష్మి అయినా కావచ్చు, నారాయణ అయినా కావచ్చు అని అర్థం. విష్ణు అంటే మనకు ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు, లక్ష్మి కానీ నారాయణ. అయితే ఈ 4 భుజాలు ధారణ చేసుకోవాలి. విష్ణువునే సూక్ష్మావతారంలో చూపిస్తారు. అక్కడ చక్రాన్ని నాలెడ్జ్ ఏమి అవసరం లేదు, సూక్ష్మావతారంలో ఉంటుంది. ఇప్పుడే మనకు కావాలి, ఇక్కడే ఈ భూమిలోనే సతీ త్రేత ద్వాపర యుక్త తిరుగుతానే ఉంటుంది. మనం ఆత్మ దీంట్లో ఎట్లా వస్తాం, పవిత్రంగా ఉంటే దేవత, అపవిత్రమైతే ఇట్లా అయిపోతుంది. అందువల్ల ఈ చక్రం ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అయితే మనుషులకు ఇదాని విషయాలు ఏం తెలుసు, తెలీదు. శాంతిధామ్ ఏమీని కూడా తెలియదు. మనందరం యాక్చువల్గా శాంతిధామ్లో ఉండి ఇక్కడ వచ్చినాం. మనుషులకు ఆత్మ అంటే ఏమని తెలుసా, అది కూడా తెలియదు మనుషులకు. మరి చెప్తారు ఆత్మ అంటే ఏమి అంటే, ఆత్మని పరమాత్మ అని చెప్పేస్తారు. ఆత్మని ఎట్లా పరమాత్మ? ఆత్మ కోసం ఏం చెప్తారు, అది మెరుస్తూ ఉంది, ఒక అద్భుతమైన నక్షత్రం ఇక్కడ అని చెప్తారు. మరి దాన్ని పరమాత్మ అని చెప్పేస్తారు. మృక్టి మధ్యలో మెరుస్తాం. ఈ కంటికి ఏమి కనిపించదు, అది కూడా తెలుసు. ఆత్మ కనిపించదు అట్లా అని. మళ్ళీ ఎంతైనా ప్రయత్నం చేయండి ఆత్మని చూసేదానికి. ఈ కంటితో చూసేదానికి ఎంత ప్రయత్నం చేసినా సరే ఆత్మ మాత్రం ఈ స్థూల నేత్రానికి కనిపించదు. మనుషులు ఏం చేస్తారు, సైన్స్ వాళ్ళు ఒక మనిషినే ఒక గ్లోబ్లో వేసినారు. గ్లోబ్ అంటే గ్లాస్ గ్లోబ్, అన్బ్రేకబుల్ గ్లాస్. అన్బ్రేకబుల్ అంటే విరిచేదానికే కాదు, అట్లా గ్లోబ్ లోపల వేసేసి చూసినారు దీంట్లో ఉండి ఏమి వెళ్ళిపోతుంది అట్లా. అయితే ఆ విరిచేదానికే కాకుండా అంత ఆ గ్లోబ్ను కూడా విరిచేసి ఆత్మ వెళ్ళిపోయింది పైన. వాళ్ళకి కంటి ముందే పోయింది కానీ వాళ్ళు చూసానికి కాలేదు. క్రాక్ ఏమో కనిపించింది. క్రాక్ కనిపించినప్పుడు అది విరిచేసి పోయింది అని అర్థం. అయితే వాళ్ళ కంటి ముందే పోయింది, అది వాళ్ళకు తెలియలేదు. ఎంత ట్రై చేసినా ఆత్మ కనిపించదు, అంత సూక్ష్మాతి సూక్ష్మం. అయితే ఆత్మ అంటే ఏమి, అది శరీరం నుంచి వెళ్ళిపోయింది, అది ఒక శక్తి, వాళ్ళకి తెలియలేదు. అది దివ్య దృష్టిలో కనిపిస్తుంది. 3వ నేత్రంలో ఒక స్టార్ లాగా ఉంటుంది ఆత్మ. చాలా అతి సూక్ష్మమైన నక్షత్రం అది. దివ్య దృష్టిలో మాత్రమే కనిపిస్తుంది. వేరే ఈ కంటి ద్వారా ఆత్మ కనిపించదు. భక్తి మార్గంలో చాలామంది సాక్షాత్కారం అవుతుంది. మళ్ళీ ఇట్లా కూడా రాసి పెట్టినారు. ఆ సాక్షాత్కారంలో అర్జునకు సాక్షాత్కారం అయింది అఖండ జ్యోతి అట్లా. అర్జున చెప్పినారు, అయ్యో స్టాప్ చేయి, నేను చూశాను కాలేదు అని చెప్పినారు. అంత శక్తిశాలి, కోటి సూర్య అంత ప్రకాశంగా ఒక జ్యోతి కనిపించింది అని చెప్తారు. అది కథలో రాసినారు. మళ్ళా అర్జున చెప్తున్నాడట ఏమిని, అయ్యో నాకు చూశాను కాలి, సహనం చేశాను కాలి, స్టాప్ అని చెప్పినారంట. అయితే అది ఎట్లా అంత అట్లనే ఉంటుంది ఆత్మ, లే పరమాత్మని అట్లా ఉండరు. తండ్రి కోసం తేజోమయ జ్యోతి అని చెప్తారు. బాబా చెప్తారు అట్లా ఏమీ లేదు, అంత ప్రకాశంగా, అంత కోటి సూర్య అంత లేదు. ఆత్మ సూక్ష్మ, అతి సూక్ష్మ. అతి సూక్ష్మ అంటే అతి సూక్ష్మ. అప్పుడే ఇక్కడ వచ్చి కూర్చునేది సాధ్యం. ఒకవేళ ఇంత పెద్ద ఉంటే కూడా ఇక్కడ కూర్చునేదానికి సాధ్యమే లేదు. మరి కోటి సూర్య అంత పెద్ద ఇక్కడ కూర్చునేదానికి అవుతుంది. శివబాబా చెప్తారు, నేను కూడా అంత పెద్ద లేదు, మీరు కూడా అంత పెద్ద లేదు, అతి సూక్ష్మంగా ఉన్నారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయిందా భగవాన్ ఎట్లా దీంట్లో ప్రవేశమై మాట్లాడుతున్నారు, మరి ఆత్మ ఎట్లా మాట్లాడుతుంది, పరమాత్మను మాట్లాడతారు. ఇదన్నీ డ్రామాలో ఉంది.
ఇట్లా అంతా జరిగేది. ఈ డ్రామా లోపల భగవాన్ వచ్చే పార్ట్ కూడా ఉంది. మనందరం ఆత్మలు సత్యుగ త్రేతాలో ఉండి ఎట్లా పార్ట్ చేస్తాం అన్ని డ్రామా అనుసారంగా. మరి డ్రామాలో కూడా ఎంతో శక్తి. మరి ఆత్మ శరీరం వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది. సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. వండర్ఫుల్ మాటలు ఇదంతా. సో తండ్రి కూర్చొని మనకు చెప్తారు, నేను ఒక సాధారణ మనిషి శరీరంలో అవతరణ అవుతాను. సో ఆత్మని పిలిచింది పరమాత్మని. మొదట్లో ఆత్మలందరూ పిలుస్తూ ఉంటారు. సో మరి ఎవరైనా శరీరం వదిలేస్తారు అనుకోండి, అప్పుడు ఇంకొకరి శరీరంలో చనిపోయిన వాళ్ళు ఆత్మ ఉంది, దాన్ని పిలుస్తూ ఉంటారు. పిలిచి దాన్ని అడుగుతూ ఉంటారు, నువ్వు ఎట్లా ఉన్నావు, బాగున్నావు, ఎక్కడ ఉన్నావు అట్లా అని. అప్పుడు ఆత్మ ఆ శరీరంలో వచ్చి మాట్లాడుతూ ఉండింది. అంటే ఇదన్నీ డ్రామా అనుసారంగా ఒక పార్ట్ ఉండింది. అంటే దీని నుంచి ఏం అర్థమైందంటే, ఆ పోయిన ఆత్మని వచ్చి మాట్లాడుతుందంటే భగవాన్ వచ్చి ఎందుకు మాట్లాడేదానికి కాదు. ఈ శరీరంలో పరమాత్మ కూడా అవతరణ అయ్యి ఈ శరీరం ద్వారా మాట్లాడతారు. 84వ శరీరం ఇది. బాబా చెప్తారు, నేను వచ్చినాను ఈ లాస్ట్ శరీరం ఇది. ఈ లాస్ట్ శరీరంలో అందరూ ఉన్నాం మనందరూ. అయితే 84 లక్ష లేనే లేదు, మరి 1,00,000 సంవత్సరాలు కూడా లేదు. 5,000 సంవత్సరాలే ఉంది. ఆ 5,000 సంవత్సరాల్లో 84 జన్మ మాత్రమే ఉంటుంది. ఇదాన్ని బాబా మనకు చెప్తారు, ఎట్లా మనం సత్యుగంలో ఉంటాం. బాబా ఇప్పుడు మన అందరిని సత్యుగాని కోసం తయారు చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ బాబా దగ్గర వచ్చిన ఆ రాజ్యాన్ని తీసుకునే కోసం ఎట్లా మనం సత్యుగంలో రాజ్యం చేస్తాం అదిను బాబా మనకు వినిపిస్తారు. భారతవాసులే స్వర్గంలో ఉంటారు. ఈ రాజయోగం కూడా ఈ సంగం యుగంలో బాబా దగ్గర మనమే నేర్చుకునేది రాజయోగం. తండ్రి చెప్తారు, నీ కల్పంలో సంగం యుగంలో మాత్రమే వస్తాను. ప్రతి కల్పంలో కల్పాని సంఘంలో. దీని పేరే గీతాయుగం. యుగే అగ్గే అక్షరం రాంగ్. ప్రతి యుగంలో రారు. వాళ్ళేం చెప్తున్నారు, గీతలో ఉంది యుగే యుగేని, వాస్తవంగా లేదు. యుగ యుగంలో భగవాన్ రారు, సంగం యుగంలో మాత్రమే. ఇప్పుడు మీకు అందరికీ బాగా అర్థమైపోయింది మనం ఎట్లా మెట్లు దిగి కింద వచ్చినాం, ఇప్పుడు పైన ఎట్లా ఎక్కుతూ ఉన్నాం. ఆత్మాభిమాని అయ్యి వికారాలను త్యాగం చేస్తేనే పైన ఎక్కేది. చడతీ కళ మరి ఉతర్తీ కళ అంటే పైన ఎక్కేది కింద దిగేది. ఇదే మాట. ఈ సంగం యుగంలో అందరిది చడతీ కళ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కుతూ ఉన్నాం. ఎంత దూరం పరందా మరిపోయి మరి సత్యుగంలో అవుతుంది. అందరూ వెళ్ళిపోతారు పైన. మనం స్వర్గంలో మళ్ళీ వచ్చి పార్టీ చేస్తాం. సత్యుగంలో వేరే ఏ ధర్మం ఉండదు, దేవీ దేవత ధర్మం మాత్రమే ఉంటుంది. అందుకే దాని నిర్వికారి ప్రపంచం అని చెప్తాం. అక్కడ వికర్మనే లేదు. ఏంటంటే దేవీ దేవత అంటేనే పవిత్రంగా ఉండేవాళ్ళు, వికర్మం ఏమీ చేయరు. సో ఎప్పుడు వామ్ మార్గల పోదారు అప్పుడే వికారి అవుతారు. వికర్మం స్టార్ట్ అవుతుంది. యథా రాజా రాణి తథా ప్రజ. సత్యయుగంలో అందరూ పవిత్రం, యథా రాజా రాణి తథా. ద్వాపర యుగంలో వచ్చిన తర్వాత రాజారాణి ఎట్లనో అట్లా మళ్ళీ ప్రజలు వామ్ మార్గలా వచ్చేస్తారు. వికారి ప్రపంచం, నిర్వికారి ప్రపంచం. అంటే ఎప్పుడు దేవతలు వామ్ మార్గంలో వెళ్ళిపోతారు అప్పుడు అనేక ధర్మం వస్తుంది. సత్యయుగంలో నిర్వికారిగా ఉండేటప్పుడు ఒకే ఒక దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు ఆ ఒక్క ధర్మం లేదు, దేవీ దేవతా ధర్మం లేదు, మిగతా అన్ని ధర్మాలు ఉంది. ఆ ధర్మం రావాలంటే మరి
అందరూ పవిత్రంగా కావాలి. అప్పుడే దేవీ దేవత ధర్మ స్థాపన అవుతుంది. పవిత్రత లేదంటే ఆ ధర్మం ఉండదు, దేవతా ధర్మం. అంటే దేవతా ధర్మం అంటేనే పవిత్ర ధర్మం. సో సూక్ష్మవతంలో ఈ విషయాలంతా జరగదు. బాబా మనకి ఇదంతా నాలెడ్జ్ ఇప్పుడు ఇస్తారు, రాసినారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, ధర్మస్థాపన బ్రహ్మ ద్వారా. ఏ ధర్మం? పవిత్ర దేవీ దేవతా ధర్మం. సో అప్పుడు అందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు ఎవరు పవిత్రంగా లేని కారణించి దేవతా ధర్మం కూడా లేదు. సో టైటిల్ ఏమో ఇది బాబా టైటిల్, ఇది పతిసే పావన్ బనానే వాళ్ళు. ఇది ఏ మనిషి పైన పెట్టేదానికి లేదు. శాస్త్రాల్లో ఇంత డీటెయిల్ మాటలు లేనే లేదు. వాస్తవంగా మహిమ అంతా ఒక శివబాబాది. సో ఎప్పుడు మనం తండ్రిని మర్చిపోయినామో అప్పుడు మనందరం అనాథలాగా అయిపోతాం. అనాథలు ఏం చేసుకుంటారు? పరస్పరంగా జగడాలు. తల్లిదండ్రి లేదంటే ఇంట్లో ఏం జరుగుతుంది? జగడాలు. అట్లా ఇప్పుడు జరుగుతుంది. శివబాబా ఎవరునే మనుషులకు తెలీదు. మళ్ళీ ఏం చెప్తారు? మన అందరం ఒకటిగా ఉంటామని చెప్తారు. ఆ ఒకటిగా ఉండేది ఎట్లా? అది తెలీదు. భాయిని అనుకోవాలి, అప్పుడే ఒకటిగా ఉండవచ్చు. సో బాబా ఎంత అనుభవి, భక్తి మార్గంలో ఎంత వీళ్ళు పూజ అంతా చేసినారు. ఫుల్ అయిపోయింది, కంప్లీట్గా చేసేసారు. ఏమేం భక్తి చేయాలనో అన్నీ కంప్లీట్గా చేసినారు బ్రహ్మ బాబా భక్తి మార్గంలో. అందరికంటే జాస్తి భక్తి. మరి ఎంతమంది గురువులు బ్రహ్మ బాబా భక్తి మార్గంలో ఉంటుంది. శివబాబా వచ్చిన వెంటనే ఏమైంది? తండ్రి వచ్చి చెప్పినారు అన్నీ వదిలేసాయంటే టక్కుని వదిలేశారు, అందరినే వదిలేశారు. మళ్ళా శివబాబా చెప్పినారు, నేను నీకు దొరికినాను, నేను సర్వకా సద్గతి దాత, సత్శ్రీ అకాలని కూడా చెప్తారు. మిగతా అందరిని వదిలేయి నేను నీకు సద్గతి ఇస్తాను అని చెప్తే బ్రహ్మ బాబా ఫుల్గా అన్నీ ఫుల్ స్టాప్ చేసేసి శివబాబా ఎట్లా చెప్తే అట్లా నడుచుకున్నారు. అయితే మనుషులు ఏమేం మహిమ చేస్తారు దాని అర్థం వాళ్ళకే తెలీదు. శివబాబా వచ్చి మనకు ప్రతి దానికి అర్థం చెప్తారు, చదివిస్తారు. ఎంత బాగా చదువుతారు. ఇక్కడ కూడా చాలామంది వస్తారు చదివేదానికి. అయితే సంపూర్ణ పవిత్రంగా ఉండేదాని పాయింట్లో మనం పాస్ అవుతాం. తండ్రి మనకు చెప్తారు. ఇప్పుడు పతిత్ అందరూ పావన్ ప్రపంచం ఇప్పుడు చేస్తూ ఉన్నాను. భారతే అవినాశీ కాండం. ఇది కూడా మనుషులకు తెలీదు. భారత్ ఎట్లా అవినాశీ కాండ ఎట్లా అని. భారత్ ఎప్పుడు వినాశమే కాదు, దీంట్లో మొత్తం ప్రళయమే కాదు భారతదేశం. సో ఈ చూపిస్తూ ఉన్నారు. సాగర్లో ఒక ఆగు, రావి ఆగు, దానిపైన శ్రీకృష్ణుడు వస్తారు అట్లా అని చెప్తారు. అంటే సాగర్లో ఆగు వచ్చేది ఉండేదంటే మిగతా అన్ని జలమయం అయిపోతుంది. ఈ భారతదేశం ఒకటే ఆగు రూపంలో ఉంటుంది. అప్పుడు మొదటి రాజ్కుమార్ శ్రీకృష్ణ ఇక్కడ జన్మం తీసుకుంటారు. పీపుల్కే పత్తే పర్ బచ్చా ఆనీ సక్తా. ఒక ఆగు పైన ఇట్లా వస్తారు, భారత్లో జన్మం తీసుకుంటారు. తల్లిదండ్రి లేకుండా బిడ్డలు ఎట్లా జన్మం తీసుకుంటారు? సో అది ఏమంటే గర్భంలో ఆరాంగా బిడ్డ పుట్టే దీని అర్థం. దాని అర్థంతో సముద్రం మొత్తం ఉంది. ఒక ఆగు రూపంలోనే గర్భం ఉంటుంది. దాంట్లో శ్రీకృష్ణ ఆత్మ వచ్చి జన్మం తీసుకుంటారు. సో గర్భ మహల్ని అర్థం సతయుగంలో. ఇప్పుడు గర్భ జైలు, సతయుగంలో గర్భ మహల్ ఉంటుంది. సాక్షాత్కారం కూడా అవుతుంది. ఆత్మ బిడ్డ పుట్టిందుకు ముందు వాళ్ళ తల్లిదండ్రికి సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు మీకు ఒక బిడ్డ పుడతారు అట్లా అని. తర్వాత శరీరం వదిలేటప్పుడు కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు మన శరీరం వదిలేస్తాం అట్లా అని. అంటే అక్కడ అందరూ ఆత్మాభిమానిలా ఉంటారు. మనుషులు ఇప్పుడు కలియుగాని మనుషులు రచయిత ఎవరు, రచన ఏమి, దీని ఆది మధ్య అంత నాలెడ్జ్ ఏమి తెలియదు.
ఇప్పుడు బాబా వచ్చి మనకి ఈ జ్ఞానం ఇస్తారు. జ్ఞానసాగర్ తండ్రి, మనందరం కూడా మాస్టర్ జ్ఞానసాగర్ అయిపోతాం. మాతలందరూ జ్ఞాన నదిలు, గోపీలు అందరూ ఉన్నారా లేదా? జ్ఞాన మానస సరోవర్ ఇది. జ్ఞాన నదిలు అంటే బాబా చెప్తారు ఇక్కడ సరోవర్ కూడా, కొందరు సరోవర్, కొందరు నదిలు. ప్రవృత్తి మార్గంలో కూడా ఉన్నారు మాతలు. అయినా నాలెడ్జ్ తీసుకుంది అందరికి చెప్తారా లేదా? ఇక్కడ బాబా చెప్తారు మీది పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండింది సత్యుగంలో. ఈ సమయంలో అందరూ పతిత అయిపోయినారు, ఆశ్రమం లేదు. సో తండ్రి వచ్చి మనకు సదైవ స్మృతి ఇస్తారు. బాబా తలంపు ఉండాలి, ఆత్మను అనుకుని బాబా తలంపు చేస్తూ ఉండాలి. బాబా ఆర్డర్ ఇచ్చినారు, ఏ దేహదారి తలంపు చేయొద్దు. ఈ కంటితో ఏమంతా చూస్తామో ఇదాన్ని వినాశం అయిపోతుంది, అందుకే దీనంతా మర్చిపోండి అని చెప్తారు. మన్మనాభవ మధ్యాజీభవ. ఇప్పుడు ఇదాన్ని కబ్రస్థాన్ అయిపోతుంది, అందుకే మర్చిపోవాలి. మాయా తుఫాన్ కూడా చాలా వస్తూ ఉంటుంది, భయపడకూడదు. చాలా తుఫాన్ వస్తుంది. ఈ కర్మేంద్రియాల ద్వారా అట్లా పని చేయకూడదు, చెడ్డ పని. తుఫాన్ వస్తూ ఉంటుంది, బాబా తలంపులో ఉండి దాన్ని సర్చ్ చేసుకోవాలి. అయితే బాబాన్నే మరిపించేస్తుంది ఆ తుఫాన్. అయితే తలంపుని యాత్రలో మనం స్ట్రాంగ్గా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. ఈ సంఘంలో మాత్రమే ఇది చేసేది మనం. ఈ మృత్యులోకాని యాత్ర, అక్కడి నుంచి అమరలోకాని యాత్ర ఇప్పుడు స్టార్ట్ అయింది. అదంతా మృత్యులోకాని యాత్ర, స్థూలంగా పోతున్నారు కదా తీర్థయాత్రలు, బద్రీనాథ్, అమర్నాథ్, కాశీ. ఇది మాత్రం అమర్లోకాని యాత్ర. ఇప్పుడు తండ్రి వచ్చి మనకు చెప్తారు, ఏ దేహదారి తలంపు చేయొద్దు, అమర్లోకాని యాత్రలో పోతూ ఉన్నారు. ఇప్పుడు శివ జయంతి కూడా వస్తుందా లేదా? శివ జయంతికు చాలామంది బాబాకు టెలిగ్రామ్ ఇస్తూ ఉంటారు, శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు, హ్యాపీ బర్త్డే అట్లా అని. శివబాబా కూడా తత్వత్వంని చెప్తారు, మీకు కూడా హ్యాపీ బర్త్డే అట్లా అని. తండ్రి బర్త్డే మన బర్త్డే. తండ్రి బిడ్డలకు శుభాకాంక్ష ఇస్తారు, మనం తండ్రికి శుభాకాంక్ష ఇస్తాం. వాస్తవంగా మనకు శివబాబా శుభాకాంక్ష ఇస్తారు. ఏంటంటే మనం మనిషి నుంచి దేవత అవుతూ ఉన్నాం. ఇది ఎంత పెద్ద మాట. దీనికి శుభాకాంక్ష గ్యారంటీ భగవాన్ ఇస్తున్నారు మనకు. మరి మన పాస్ విత్ ఆనర్ కూడా అవుతాం. జాస్తి మార్క్స్ తీసుకొని మంచి మార్కుల పోదే, దానికి కూడా శుభాకాంక్ష ఇస్తారు బాబా. బాబా మనకు ఎంత శుభాకాంక్ష ఇస్తారు. చెప్తారు మీరు రావణ్ సంఖ్యల నుంచి కూడా ఫ్రీ అయిపోతారు, దానికి కూడా ఒక శుభాకాంక్ష. పాస్ విత్ ఆనర్ అయ్యేదానికి ఒకటి, రాజ్యం చేసానికి శుభాకాంక్ష. ఎన్ని మాటలది బాబా మనకు శుభాకాంక్ష ఇస్తారు. మరి బాబా చెప్తారు మీరందరూ గాలిపటంలాగా, ఆ దారం నా చేత ఉంది, నేను మిమ్మల్ని ఇట్లా చేసి ఇంత పైన పరంధాం వరకు ఎగురుతారు, అంత దూరం. శివబాబా సర్వకా సద్గతి దాత, మనకు స్వర్గాన్ని రాజ్యం ఇచ్చేదానికే వచ్చినారు, పురుషార్థం చేస్తున్నారు. మనం కూడా దానికి పురుషార్థం చేయాలి రాజ్యాన్ని కోసం. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. మళ్ళీ ధారణ కోసం బాబా ముఖ్య సార్ చెప్తారు. పాస్ విత్ ఆనర్ కావాలంటే ఒక్క తండ్రి తలంపు చేయాలి, ఏ దేహదారి తలంపు చేయకూడదు. ఈ కంటి ద్వారా ఏమంతా కనిపిస్తుందో ఇదంతా వినాశమైపోతుంది. దీన్ని చూసి కూడా చూడకుండా ఉండాలి, కనిపించినా కూడా చూడకూడదు. మరి సెకండ్ పాయింట్, ఇప్పుడు అమర్లోకాన్ని యాత్రలో పోతూ ఉన్నాం, అందువల్ల ఈ మృత్యులోకంలో ఏమీ తలంపు చేయకూడదు, మృత్యులోకంలో ఉండేదాన్ని. ఈ కర్మేంద్రియాల ద్వారా ఏ ప్రకారమైన వికర్మం చేయకూడదు, దీనిపైన అటెన్షన్ పెట్టుకోండి. తర్వాత వరదానం, అతీంద్రియ సుఖమయ స్థితి ద్వారా అనేక ఆత్మల్ని ఆవాహన చేసేవాళ్ళు విశ్వ కళ్యాణకారి భావ.
అంటే మన అతీంద్రియ సుఖాన్ని స్థితిలో ఉంటే అనేక ఆత్మల్ని ఆవాహన చేసేట్టుగా మన విశ్వ కళ్యాణకారి అవుతాం. ఎంతంత जितना लास्ट कर्मातीत स्टेज समीप आता जाएगा उतना आवाज़ से परे शांति स्वरूप स्थिति अधिक प्रिय लगेंगी. इस स्थिति में सदा अतीन्द्रिय सुख की अनुभूति होंगी और इसी अतीन्द्रिय सुखमय स्थिति द्वारा अनेक आत्माओं का सहज आह्वान कर सकते हैं. ये पावरफुल स्थिति ही विश्व कल्याणकारी स्थिति है. इस स्थिति द्वारा कितने भी दूर रहने वाली आत्माओं को संदेश पहुंचा सकते हैं. బాగా చెప్తారు, ఇది లాస్ట్ కర్మాతీత అవస్థ సమీపంగా వస్తూ ఉంది. ఎంతెంత కర్మాతీత అవస్థ దగ్గర వస్తుందో అంత మన శబ్దం నుంచి దూరంగా శాంతి స్వరూప స్థితిలో ఉండేదానికి మనకు కూడా ఇష్టం అవుతూ ఉంటుంది. మరి అప్పుడు ఈ అతీంద్రియ సుఖం చాలా బాగా అనుభవం అవుతూ ఉంటుంది. అతీంద్రియ సుఖాన్ని స్థితిలో ఉంటే అనేక ఆత్మల్ని మనం సహజంగానే ఆహ్వానం చేస్తాం. అంటే మన ఆంతరిక స్థితి శ్రేష్టంగా ఉంటే ఆటోమేటికలీ ఎవరెవరు దేవాత్మలు కావాలనో వాళ్ళందరూ వచ్చేస్తారు. ఈ పవర్ఫుల్ స్థితియే విశ్వ కళ్యాణకారి స్థితి. ఈ స్థితి ద్వారానే దూరంగా ఉండే ఆత్మలకు కూడా మనం సందేశం ఇవ్వచ్చు, బాగా నేరుగా ఇచ్చినట్టుగా ఇవ్వచ్చు. स्लोगन, हर एक की विशेषता को स्मृति में रख फेथफुल बनो तो संगठन एक मत हो जाएंगे. అంటే ప్రతి ఒక్కరిది విశేషత అని స్మృతిలో పెట్టుకొని మనం విశ్వాసదారి కావాలి, విశ్వాస పాత్రం. అప్పుడు ఈ సంఘటనలో ఏకమత్ ఉంటుంది. సో ఏకమత్ కావాలంటే విశ్వాసం ఉండాలి. మరి అందరూ విశేషతాన్ని స్మృతిలో పెట్టుకొని చూడాలి. ఓం శాంతి. नए वर्ष की सबको, नए सतयुग की सबको, नए जन्म की सबको बधाई 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 हो, बधाई बधाई बधाई। नया वर्ष और नया युग, नए जन्म की सबको बधाई। नया राज और नया ताज पाने की घड़ियां आई। बधाई 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 हो, बधाई बधाई बधाई। नए वर्ष की बधाई, नए सतयुग की बधाई, नए जन्म की बधाई। बधाई 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 हो, बधाई बधाई बधाई।
में भविष्य वाला। संगम युग में श्रेष्ठ कर्म की यह रूहानी कमाई। बधाई 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 हो, बधाई बधाई बधाई। नए वर्ष की बधाई, नए सतयुग की बधाई, नए जन्म की बधाई। बधाई 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 हो, बधाई बधाई बधाई। शिव बाबा मिला वो प्यारा। ओ बधाई कल्प बाद शिव बाबा मिला वो प्यारा। गीता ज्ञान द्वारा खोला उसने भाग्य तुम्हारा। गीता ज्ञान द्वारा खोला उसने भाग्य तुम्हारा। वो बधाई के पात्र जिसने शिव की मत पाई। बधाई 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 हो, बधाई बधाई बधाई। नए वर्ष की बधाई, नए सतयुग की बधाई, नए जन्म की बधाई। बधाई 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 हो, बधाई 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 हो। नए वर्ष की बधाई, नए सतयुग की बधाई, नए जन्म की बधाई। ब्राह्मण जन्म बधाई, गीता ज्ञान बधाई। नए वर्ष की बधाई, नए सतयुग की बधाई, नए जन्म की बधाई। ब्राह्मण जन्म बधाई।